నేను నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఫిజియోథెరపీ స్టూడెంట్ ని. యాక్చువల్ మేము ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే ఒక డాక్టర్ కి అన్యాయం జరిగింది అని కాదు, అందరు దాన్ని రాంగ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు. ఒక డాక్టర్ కంటే ముందు తను ఒక అమ్మాయి, సో అందరి అమ్మాయిలు సేఫ్టీగా ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రొటెస్ట్ చేస్తాం? అన్ని రేప్ మర్డర్స్ అవన్నీ జరుగుతున్నాయి, అయిపోతున్నాయి, దాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఒక చట్టం రావాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇవ్వాలి. మ్యామ్ మా సీనియర్ చెప్పినట్టు అందరికి పోలీస్ వాళ్ళకి చేయి చేసుకుంటే కొడతారు, తిడతారు, క్రైమ్ అది అది అని అంటారు. మరి ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని కొడితే అది కూడా ఒక క్రైమే కదా. అండ్ అందరూ పేరెంట్స్ వచ్చేసి అబ్బాయి అమ్మాయి నేర్పించారు అంటే అమ్మాయి బట్టలు బాగాలేవు, అలాంటప్పుడు అలానే జరుగుతుంది కదా అని అంటారు. అదే అబ్బాయికి చెప్పాల్సింది కదా, ప్రతి అమ్మాయిలో ఒక అమ్మాయిని చూసుకోవాలని. చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేస్తే ఇట్లాంటివి జరగకుండా కొంచెమైనా మనం తగ్గించగలం కదా. సో దానికోసమే చేస్తున్నాము. అండ్ ఓన్లీ డాక్టర్సే రావాలి, ఓన్లీ డాక్టర్సే ప్రొటెస్ట్ చేయాలి అనేది కాదు, ప్రతి ఒక్క అమ్మాయి రావాలి. ఈరోజు డాక్టర్కి జరుగుతుంటే రేపు ఇంకో అమ్మాయికి జరుగుతుంది. ఇప్పుడు ఇంత డాక్టర్ అయి ఉంది తనకే న్యాయం జరగడానికి ఇన్ని డేస్ పడుతుంది. అండ్ ఇండియాలో అన్ని నార్మల్ విలేజెస్ ఉన్న వాళ్ళే ఉంటారు, అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు, పోలీస్ సెక్యూరిటీ సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? సో ప్రతి ఒక్క అమ్మాయి బయటికి రావాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ బయటికి రావాలి. అందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తేనే అమ్మాయిలకి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. మనం ఫ్యూచర్ లో కొన్ని అయినా దాన్ని ఆపగలం. అండ్ పేరెంట్స్ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఫస్ట్ అమ్మాయి బయట తిరుగుతుంది కాబట్టి అలా జరిగింది, అమ్మాయి అబ్బాయిలతో తిరుగుతుంది కాబట్టి అలా జరిగింది అది కాదు. ఏ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడద్దా? అమ్మాయి తనకు నచ్చిన బట్టలు వేసుకోవద్దా? తనకి నచ్చినట్టు ఉండకూడదా? అబ్బాయి ఉంటే వాళ్ళని ఏమన్నారు, అబ్బాయి కాబట్టి అది ఇది అంటారు. అదే అమ్మాయికి కూడా అట్లాంటి సేఫ్టీ రావాలి. ఫస్ట్ అబ్బాయిల మైండ్ సెట్ మార్చాలి. అదే మార్చాలంటే వాళ్ళు ఉన్న పేరెంట్స్ లో, లేదంటే వాళ్ళు చదువుకునే స్కూల్స్ లో, లేదంటే వాళ్ళు చదువుకునే కాలేజెస్ వాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి అమ్మాయిదే తప్పు అని బ్లేమ్ చేయడం అనేది, అబ్బాయికి అమ్మాయితో ఎట్లా బిహేవ్ చేయాలి అనేది నేర్పివ్వాలి. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తేనే ఇలాంటివి జరగకుండా చూసుకోగలం. అండ్ ఏదైతే ఆర్కే కాలేజ్ లో జరిగిందో ఆ అమ్మాయికి కూడా జస్టిస్ జరగాలని మేము అందరం ఫైట్ చేస్తున్నాం. దాంతో పాటు ఆన్ డ్యూటీ డాక్టర్స్ కి కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. సో దానివల్ల నెక్స్ట్ టైం ఇన్ కేస్ ఎవరైనా పేషెంట్ అయినా లేకపోతే వాళ్ళ అటెండర్ అయినా చేయాలి అని అంటే, అరే వీళ్ళకి ఒక యాక్ట్ ఉంది, మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెడతారు, మళ్ళీ బంధిస్తారేమో, అట్లాంటి భయం ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంత జరిగింది కూడా చేసింది ఎవరో తెలిసినా కూడా వాళ్ళు ఏం సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. అదే వాళ్ళు ఎలా అయితే చేశారో అందరూ చూస్తుండగానే వాళ్ళని శిక్షిస్తారు, లైక్ ఎన్కౌంటర్ చేయడమో ఏదో ఒకటి చేయడం. అప్పుడు చూసిన వాళ్ళలో భయం ఉంటుంది కాబట్టి అలా చేయడానికి వాళ్ళు రెడీగా ఉండరు. ఎక్కడో నాలుగోడల మధ్య వాళ్ళని ఉరి తీస్తే, నాలుగోడల మధ్య వాళ్ళని బంధిస్తే అది యూజ్ ఏమి ఉండదు కదా. ఎందుకంటే అది ఎవరు చూడరు కళ్ళారా. ఏదైతే మనం నిజంగా మనం కళ్ళతో చూస్తామో అదే నమ్ముతాం, దానికే మనం ఎక్కువ భయపడతాం. కాబట్టి అందరు చూస్తుండగా నడి రోడ్లో వాళ్ళని లైక్ శిక్షించడం ఏదో ఒకటి చేస్తే మిగతా వాళ్ళకి భయం ఉంటది అలా చేయడానికి. అది నేను రావాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. దాన్ని నెలలు ఇయర్స్ కొనసాగించి అందరూ మర్చిపోయాక అయిపోయిందిలే అని వదిలేయడం కాదు.